అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సహా 4 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. జులైలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ మంచి వర్షాలుంటాయంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజ్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ జూలై వచ్చే వరకు, అది కూడా ఎండింగ్కి వచ్చేంత వరకు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం అనేది ఎక్కువైంది. ఇక హైదరాబాద్లో ముసురు వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ పలు జిల్లాల్లో కొంత భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వెదర్ ఆఫీసర్ ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వెదర్ అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా మేము తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు మేము సమాచారం గవర్నమెంట్కి జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వర్ష తీవ్రతను బట్టి కూడా ఎప్పటికప్పుడు కలర్ వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కనుక 4 జిల్లాల్లో కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, ఈ 4 ఉత్తర జిల్లాల్లో కొంచెం ఎక్కువ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అనేది కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పెద్దపల్లిలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే నిరంతరం ఒక ముసురు కురుస్తూనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితి కూడా మనకు చేంజెస్ ఏం కనిపించట్లేదు. సో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా ఉంటాయి? రానున్న 3 రోజులు కూడా ఆకాశం మేఘకృతమై, పర్టికులర్గా జిహెచ్ఎంసీ ఏరియా కనుక చూసుకున్నట్లయితే ఆకాశం మేఘకృతమై ఈ తేలికపాటి వర్షం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్మీడియట్ రెయిన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం జూలై ఎండింగ్కి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఆగస్టులో కూడా ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి కావచ్చు, ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? అధికారులకు ఏమైనా అలర్ట్స్ ఇచ్చారు? ప్రస్తుతం ఈ వర్ష తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు కలర్స్ కోడ్ ద్వారా మేము వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ కలర్స్ కోడ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జూలైలో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తంగా కూడా 30% అధికంగా వర్షపాతం మనకి నమోదైంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఒక 5 జిల్లాలు తప్పితే చాలా జిల్లాలు మనకి వర్షపాతం అనేది సాధారణం కంటే కూడా ఎక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బోనాలు జరగబోతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇటు అధికారులకు ఏమైనా అలర్ట్స్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే అంత సానుకూలంగానే ఉంటుంది? ఎటువంటి సిచ్యువేషన్స్ మనకి ఈ నైరుతి పవన సీజన్లో మనకి ఈ సాధారణ వర్షం అనేది కామన్గా వచ్చే సూచన. సో ఈ తేలికపాటి వర్షం అనేది రానున్న 3 రోజుల్లో కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ వర్ష తీవ్రత అనేది అంత అధికంగా ఉండదు. కానీ ఇంటర్మీడియట్ రెయిన్ అనేది తేలికపాటి వర్షాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. కాబట్టి వీటికి ఏమి పర్టికులర్గా మేమేమి వార్నింగ్స్ అయితే జారీ చేయడం లేదు. సో ఇప్పుడు కేవలం హైదరాబాద్ విషయం వరకు, అంటే రెగ్యులర్గా జర్నీ చేసేటువంటి అటు ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, నగరవాసులందరికీ కూడా కావచ్చు, సో ఇటువంటి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందా? ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఈ వాతావరణ సూచనలో ఎటువంటి అలర్ట్స్ అయితే లేవండి. తేలికపాటి వర్షం అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మేమైతే హైదరాబాద్ డిస్టిక్ మాత్రం మనకి ఎటువంటి వర్ష సూచనలు అయితే తేలికపాటివి కాబట్టి ఎటువంటి
వార్నింగ్స్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. సో అంటే హైదరాబాద్లో కన్నా మిగతా జిల్లాలతో పోలిస్తే జిల్లాలలో ఎక్కువగా వ్యవసాయ పనులు జరుగుతూ ఉంటాయి ప్రజెంట్. సో రైతులకు సంబంధించి వాళ్ళకి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా ప్రస్తుతం? ప్రస్తుతం ఎటువంటి అలర్ట్స్ లేవండి, వార్నింగ్స్ అయితే ఎటువంటివి లేవు. సో ప్రస్తుతం సర్వసాధారణంగా తేలికపాటి వర్షం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షం అనేది ఈ 3 రోజులు కొనసాగుతుంది కాబట్టి ఎటువంటి వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరగలేదు ప్రస్తుతానికి. రాబోయే 3 రోజుల పాటు కూడా ఇటు వాతావరణానికి సంబంధించి కూడా సో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రత్యేకమైనటువంటి అలర్ట్స్ ఏమీ లేవు. సో హైదరాబాదు నగరవాసులతో పాటు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటారో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే, ఎటువంటి అభ్యంతరం లేకుండానే వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో రత్నకుమార్, హైదరాబాద్.